జగన్నాథం గారు తీర్మానం చేసిన దాన్ని మరొక్కసారి నేను ఉద్ఘాటిస్తూ ఆమోదం తెలుపుతూ అది ఒక విధి విధానాలు అనేది ఏర్పాటు చేసుకోవాలి. అయితే కొంత సమయం సమన్వయంగా మనం మాట్లాడుకుందాం. భోజనానంతరం ఒక అరగంట ముఖ్యులు, ప్రముఖులు, అనుభవస్తులు ఒక 10 మంది 20 మంది కూర్చొని దాన్ని ఏ రీతిగా దీని బండిని ట్రాక్ మీదకి ఎక్కియాలనేది ఒక విషయాన్ని అన్నీ చర్చించుకొని దాన్ని నోట్ చేసుకొని అవసరాన్ని కూడా ఆ ప్రతులు ఆ 20 మంది దగ్గరికి ఆ యొక్క కాపీస్ కూడా తీసుకొని రోజు చూసుకొని ఏం చేయాలనేది కూడా వారికి అర్థమయ్యే రీతిగా మనం చేసుకుందాం. ఇంకా నా సూచన ఇతరత్ర వచ్చి ఇప్పుడు ఇక్కడ పాత 13 జిల్లాలు ఏవైతున్నాయో ఆ జిల్లాలలో కమిటీ అధ్యక్షులుగా ఉన్నారు, కానీ యోగ్యులైన వారు ఎంతమంది, ఇంకా కొంత నస మాస్టర్లు ఉంటారు. నేను అధ్యక్షుడినే కానీ నాకు వేరే కార్యక్రమం వల్ల రాలేకపోతున్నాను అని ఒకరోజు ముందుగానే సమాచారం అందించి నమస్తే పెట్టే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్లకు మన సంఘంలో కూడా నమస్తే పెట్టాలని మనవి. అన్ని జిల్లాలలో కూడా యువజన కమిటీలు, మహిళా కమిటీలు అనేది నిర్మాణం కంపల్సరీ. ఇంకా మీరు మిగతా పని కొంచెం తక్కువ చేయండి, 80% చేయండి, 60% చేయండి, కానీ ఈ 2 కమిటీలు మహిళా అండ్ యూత్ కమిటీలు ఉండాలి. ఎందుకంటే మన అంత 60+ వస్తుంది, 70+ వస్తుంది. ఆ తర్వాత మనం లేపేటోళ్ళు కూడా ఉండరు. కాబట్టి ఇప్పటి నుంచే వాళ్ళని లైన్లో పెడితే ఇంకో 4-5 సంవత్సరాలలో వాళ్ళు కొంచెం మనకు చేదోడు వాదోడుగా ఉండి ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడానికి అనేక మనకు అవసరాలు తీరుస్తారు. తర్వాత ప్రాంత సంఘాలతో పాటు జిల్లా సంఘాలు, మండల సంఘాలు, గ్రామ సంఘాలను కూడా నిర్మాణం చేసి వారికి కొన్ని అధికారాలు ఇవ్వాలి. బాబు, నువ్వు ఒక చేనేత కార్మికుడు అయితే 100 రూపాయలు, ఉద్యోగస్తుడు ఇంకా ఇతరత్ర అయితే 200, 300 మీరు నిర్ణయం తీసుకొని 100 రూపాయలు ప్రాంత సంఘానికి ఇవ్వండి, ఒక 100 మీరు పెట్టుకోండి, మాకు రిపోర్ట్ ఇవ్వండి అనేది పెట్టి, ఒకవేళ ఎవరైనా ఆర్థిక పరిపుష్టి అఖిల భారత పద్మశాలి సంఘంలో లైఫ్ మెంబర్షిప్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మేము ఇంతకుముందే చెప్పాము, మన ఎజెండాలో కూడా ఉన్నది. ఆల్ ఇండియా పద్మశాలి సంఘంలో లైఫ్ మెంబర్షిప్ 10,000 రూపాయలు ఇస్తే ఆ జీవితం మొత్తం వారు మెంబర్గా ఉంటారు. అది కూడా మీకు అందుబాటులో ఉంది ప్రస్తుతం. తదుపరి అది ఒకవేళ క్లోజ్ అయితే మళ్ళీ తదుపరి దొరకదు. మీరు ఎవరైనా ఇష్టమైన వాళ్ళు ఉంటే ఇక్కడ మా ఆఫీస్ సెక్రటరీ తిలక్ గారు కూడా ఉన్నారు, మీరు సంప్రదించవచ్చు. ఇక ఉమ్మడిగా ఉంటే ఏం లాభాలంటే, సరే మీ ప్రయత్నం ఏం చేశారు, ఇప్పుడు మనం తీర్మానాలలో చేశాము. తెలంగాణలో మాత్రం ఒక తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారు 2.5 ఎకరాల స్థలము అండ్ ఒక 5 కోట్ల రూపాయల నిర్మాణానికి కూడా కేటాయించడం జరిగింది. అది కొంచెం ఎత్తైన కొండ ఇచ్చారు, దాన్ని డిగ్గింగ్ చేసే పని కార్యక్రమం నడుస్తుంది. అది మా అధీనంలోకి వచ్చి దాన్ని స్పీడ్గా కార్యక్రమం చేసి ముందుకు తీసుకెళ్ళే అదిలో ఉన్నాము. అలాగే అన్ని పట్టణాలు లైక్ వైజాగ్ ఉంది, గుంటూరు ఉన్నది, విజయవాడ ఉన్నది. ఇక్కడ కంపల్సరీ జిల్లా అధ్యక్షుడే కాకుండా టౌన్ ప్రెసిడెంట్ కూడా ఉండాలి. తిరుపతి ఉన్నది, టౌన్ ప్రెసిడెంట్ సపరేట్. తిరుపతి అంటే ఎక్కడి నుంచో ఎక్కడికి ఉంటే జిల్లా, అది సరిపోదు. ఆయన శక్తి సామర్థ్యం సరిపోతలేదు, విజిల్ కొడితే అక్కడికి పిలుపు పోతలేదు. కాబట్టి అలాంటి ఒక టౌన్ కూడా ప్రెసిడెంట్ సపరేట్ ఉంటే అందరినీ అకామిడేట్ చేసిన వాళ్ళం అవుతాము. అందరికీ పని చెప్తూ అందరితో పని తీసుకుంటే మనం స్పీడ్గా ప్రయాణం సాఫీగా జరుగుతుంది, అందరిని కలుపుకొని పోయినట్టు కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఈ రోజు నుంచి ప్రతి నెల సెకండ్ సాటర్డేనా సండేనా ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యమైన వాళ్ళు 13 జిల్లా ప్రముఖుల, ఇప్పుడు 26 జిల్లాల కమిటీలు ఉన్నారా, 26 ప్లస్ 30 మంది ఒక చోట కూర్చోవాలి. లేదు 30 మంది కుదురుతలేదు, 15 రోజులకు ఒక బిట్టు, 15 రోజులకు ఒక బిట్టు అన్న మొత్తం మీద నెలలో మన సమాచారం ఒక రౌండ్ ఇట్లా సైకిల్ తిరగాలి. ఎందుకంటే ఎప్పుడో చెప్పిండు మర్చిపోయినాం, ఆ పాఠం మాకు యాదికి వస్తలేదంటే మళ్ళీ కుదరదు. ఇప్పుడు ట్యూషన్ లాగా ఇక్కడ స్కూల్లో జరగాలి,
ట్యూషన్లో హోంవర్క్ చేస్తే కానీ మైండ్కి ఎక్కుతుంది. ఇలాంటి కార్యక్రమాన్ని కూడా మీరు నిర్వహించాలి. అలాగే అంటే ఇంతకుముందు మీరు ఇస్తురా తెలీదు, హైదరాబాద్లో మాత్రం మేము ఇస్తున్నాము. ఎస్ఎస్సి కానీ టెన్త్ అండ్ ఇంటర్ స్టూడెంట్స్కి అర్హులైన వాళ్ళకి 10/10 వాళ్ళకి అంటే వాళ్ళ మార్క్స్ని బట్టి ఒక 50 మందిని 20 మంది నన్ను ఎంపిక చేసి వాళ్ళకి ఇస్తే ఓహో సంఘం ఉన్నది, ఆ సంఘం వాళ్ళు మనల్ని ఆదుకుంటారు అనే భావన చదువుకున్న విద్యార్థులలో కూడా కలుగుతుంది. దానివల్ల మన ప్రాచుర్యత పెరుగుతుంది. మనం ఏం చేస్తున్నాం అనే విషయాన్ని ప్రజల్లో కొంచెం తీసుకెళ్తే బాగుంటుందని అభిప్రాయం. అలాగే 30-35 సంవత్సరాలు ఒక పెద్ద ఆయన ఒక సంస్థలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. ఆయన మీద 1000 రూపాయలు ఖర్చు పెడితే రేపు పొద్దున 1,00,000 రూపాయలు గుంజొచ్చు ఆయన దగ్గర నుంచి. ఒక శాలువా ఒక మెమంటో ఇచ్చి అయ్యా మీ సేవలు గణనీయంగా చేసిర్రు ఈ 35 సంవత్సరాలు ఎలక్ట్రిసిటీ బోర్డులను పంచాయతీరాజులను అని జర భుజం మీద చేయగొట్టి అయ్యా మరి తర్వాత మీరు రిటైర్ అయ్యారు కదా మీ సేవలు సంఘానికి ఇవి మరి ఒక గంట వారానికి ఒక గంట వారానికి ఒక రోజు ఎంత వీలైతే అంత మాకు నీ సేవలు అవసరం అంటే కొంతమందిని అట్రాక్ట్ చేయడానికి సులువుగా ఉంటుంది. మరి ఈ మాదిరిగా మీరు చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే తెలంగాణలో జియో ట్యాగింగ్ ఉన్నవాళ్ళు ఎవరైనా అకాల మరణం చెందిన అప్పుల బాధకి ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేపించి వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇస్తుంది. అలాంటిది కూడా ఇప్పుడు రాధాకృష్ణయ్య గారు వెళ్ళిపోయినారు, ఆయన ఉంటే బాగుండేది. అదే జియో ట్యాగింగ్ ఉందా లేదా కొంతమంది, ఎందుకంటే చేనేత వర్గాలని చూసే వాళ్ళకి తెలుస్తుంది ఈ విషయం. ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా వివిధ పట్టణాల్లో ఉండే వాళ్ళకి మనకు తెలియదు. లోతుగా చేనేత వర్గాలని అంటుపెట్టుకుని ఉన్న వాళ్ళకి ఈ జియో ట్యాగింగ్ విధానం ఇక్కడ ఉందా, ఉంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుందా అనేది కూడా కొంత వారిని తెలుసుకొని ముందుకెళ్తే బాగుంటుందని మరి నేను అందరినీ కోరుతున్నాను. ప్రతి ఒక్క వ్యక్తి కూడా వారు ఒక సైనికుల్లాగా ఒక బాధ్యతలాగా నేను ఈ సంఘానికి ఏం చేయాలి, ఏం చేస్తున్నాను అని భావిస్తే సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. దయచేసి మీరు అందరూ కూడా ఈ దిశగా ఆలోచిస్తే నేను గొప్పవాడిని, నాకు ఆ పదవి ఇవ్వలేదు అనే భావన కంటే ఆ పదవికి నేను యోగ్యున్నా, సమయం కేటాయించగలనా, సమయం కేటాయించినప్పుడు ఆ పదవిని ఆశించడం ఎంతవరకు సమంజసం అని మీరు ప్రతివారు కూడా తమకు తాము ప్రశ్నించుకుంటే బాగుంటుందని చెప్తున్నాను. నా గురించి నేను చెప్పడం బాగుండదేమో కానీ చెప్పక తప్పట్లేదు. ఇక్కడ నేను గత 15 సంవత్సరాల నుంచి మా ఇంటి దగ్గర భోజనం చేసి 9:30కు కారు స్టార్ట్ చేస్తుంటే మావిడ తెచ్చి ఒక బాక్స్ టిఫిన్ బాక్స్ కార్లో పెడుతుంది. 15 సంవత్సరాల నుంచి మధ్యాహ్నం భోంచేసి వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు. రాత్రి 7 అవుతుంది, 8 అవుతుంది. తెలంగాణ సాంప్రదాయం ప్రకారంగా 9 అయితే ఇంకో సాయంత్రం ఫ్రెండ్ సపరేట్గా వస్తాడు, ఆయనతో గంట సేపు ఎంజాయ్ చేసి 10-10:30కి ఇంటికి పోతాను. అంటే రెగ్యులర్గా ఉండదు ఇది, ఎప్పుడన్నా ఒకసారి. అంటే చెప్తున్నాను ఏమిటి అని అంటే ఇక్కడి నుంచి మాకు రెన్యూమరేషన్ ఏముండదు. మా ఇంటి దగ్గర నుంచే 10 రూపాయలు తెచ్చి ఇక్కడ మనం అందరి యోగక్షేమాలు, అక్కడ హాస్టల్స్ ఉన్నాయి, కళ్యాణ మండపాలు ఉన్నాయి, సత్రాలు ఉన్నాయి, అనేక పనులు చూస్తూ ఇలా నా డ్యూటీ ఇది. ఎందుకంటే నేను పూర్తి స్థాయిలో 2007 నుండి నేను పూర్తిగా సంఘానికి అంకితమై పనిచేస్తున్నాను. ఈ మధ్య కాలంలో అంటే 2.5 సంవత్సరాలు అయింది ప్రెసిడెంట్గా. ప్రెసిడెంట్ కాకముందు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ప్రెసిడెంట్ చేసే పనులన్నీ నేనే చేసేవాడిని. ఎందుకంటే పూర్తి స్థాయిలో అంటుపెట్టుకొని ఉంటాను కాబట్టి ప్రతివారు నా దగ్గరికి వచ్చి పేపర్ ఇస్తారు, సార్ ఇది నాకు ఆపద ఉన్నది, నా భార్య హాస్పిటల్ ఉంది, నా కొడుకు హాస్టల్ ఫీజు కట్టాలి, స్కూల్ ఫీజు కట్టాలంటే సమకూర్చి ఈ మధ్యకాలంలో పద్మశాలి దర్శిని అని కొంతకాలం క్రితం స్టార్ట్ చేశాము. ఆ మధ్య కొంత ఒక అంటే మంచి మిత్రుడిని ఏమంటాం, బెస్ట్ ఫ్రెండ్ దొరికి దాన్ని కొంచెం కత్తెర పెట్టాడు. ఈ మధ్య లైన్లో పెట్టాము. అంటే సంపద గురించి ఆలోచన లేదు కాబట్టి సంఘాన్ని పట్టుకొని వ్యవస్థ నడుపుతున్నాము. నాకు అనేక మంది మా అన్నగారు ఇలాంటి వాళ్ళు చాలామంది నాకు తోడుగా ఉండి వెన్నంటి ఉండి నాకు సహకరిస్తారు. అందరికంటే ఎక్కువ నా శ్రీమతి సహకరిస్తుంది కాబట్టి వ్యవస్థ నడుపుతున్నాము. మీరందరూ కూడా సంఘము ముందుకు ఉండాలంటే మనం
ఒక కత్తి పట్టుకుంటాం, ధైర్యం లేని కత్తి పొడుస్తుందా పోయి? పొడవదు కదా, చేతుల్లోనే ఉండే కత్తి. ధైర్యం ఉంటే మీద వాడికి వస్తాం. అది మన దగ్గర శక్తి ఉండాలి, ఇష్టం ఉండాలి, చేసే ఆ యొక్క పెద్ద మనస్సు ఉండాలి. సేవ చేస్తే అదే పోతూనే ఉంటుంది, లాగుతూనే ఉంటుంది. మన సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మరి ఈ దిశగా మీరందరూ మరి ఆ మార్కండేయునికి ప్రసన్నం చేసుకోవాలని కోరుకు మనసు వాచ అందరికీ నమస్కారం తెలుపుతూ నాకు